హాయ్ హలో నమస్తే, నేను మీ ఆన్లైన్ అఖిల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాలలో అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. వీటితో పాటు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు 5వ తరగతి మరియు జూనియర్ ఇంటర్లో ప్రవేశం కొరకు, అదేవిధంగా 6th, 7th, 8th, 9th, 10th క్లాస్లో ఉన్న ఖాళీలను, అనగా 5th క్లాస్ నుంచి 4th క్లాస్ ఆల్రెడీ చదువుతున్నట్లయితే డైరెక్ట్గా 5th క్లాస్కి అనేది ఈ ఎగ్జామ్ రాసి ఇందులోకి వెళ్ళొచ్చు. ఒకవేళ లేదు, ఆల్రెడీ మేము 6th, 7th, 8th ఈ క్లాసులు చదువుతున్నాము, మేము ఇప్పుడు ఎవరైనా ఉన్నట్లయితే, ఒకవేళ హాస్టల్లో ఎవరైనా చదువుతున్న వారు డ్రాప్ అవుట్ అయినట్లయితే లేదా వాళ్ళు బదిలీ అయినట్లయితే, అప్పుడు అక్కడ వారి ప్లేస్లో ఉన్న ఖాళీని భర్తీ చేయడానికి ఈ 6th, 7th, 8th, 9th, 10th ఏదైతే ఉన్నాయో వారికి అర్హులైన బాలురు మరియు బాలికలను దరఖాస్తు చేసుకోవడానికి ఈ యొక్క దరఖాస్తు స్వీకరణ అనేది 20 జనవరి 2026 నుంచి 19 ఫిబ్రవరి 2026 వరకు, అంటే ఆల్రెడీ ఈ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవడం జరిగింది. హాస్టల్లో చదవాలి, మేము హాస్టల్లో ఉండాలి అనే ఇంట్రెస్ట్ ఎవరికైనా, దీని యొక్క అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క పేరు అనేది ఏపీజీపీ సెట్ అనే పేరుతో ఈ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది చూడండి. ఇక్కడ మీరు గూగుల్ ఓపెన్ చేసి చేసినట్లయితే ఇక్కడ టైప్ చేయండి ఏపీజీపీ సెట్ అని టైప్ చేసి ఫస్ట్గా వచ్చిన లింక్ ఓపెన్ చేసినట్లయితే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఈ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ అంబేద్కర్ గురుకులం యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్టూడెంట్ యొక్క ఏజ్, బ్యాక్లాగ్ అప్లికేషన్ అని అక్కడ చెప్పిన విధంగా నేను చెప్పాను కదా, ఎవరైనా స్టూడెంట్స్ అనేవారు ఆల్రెడీ హాస్టల్లో చదువుతున్నవారు, ఆ హాస్టల్లో కాకుండా వేరే హాస్టల్కి కానీ వేరే స్కూల్కి కానీ వెళ్ళినట్లయితే అక్కడ ఖాళీ అయిన స్టూడెంట్ యొక్క భర్తీకి ఈ బ్యాక్లాగ్ అప్లికేషన్ అనేది ఉపయోగపడుతుంది. 2025-26 సంవత్సరానికి 10th క్లాస్ ఎవరైతే చదువుతున్నారో వారు ఈ నెక్స్ట్ ఇయర్ ఇంటర్కి వస్తారు కాబట్టి ఈ అప్లికేషన్లో వారు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఐటీఐ నీట్ అప్లికేషన్, వీరు కూడా ఐటీఐ ఎవరైనా చదవాలనుకున్నా, నీట్లో చదవాలనుకున్న వారు కూడా దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇందాక చెప్పిన విధంగా అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, అదేవిధంగా ఎండింగ్ డేట్, దీనికి గాను ముందుగా పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్స్కి మీ యొక్క ఏ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు ఉండాలో చెప్తున్నాను. స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు, నేను ఇప్పుడు ప్రజెంట్ 5th క్లాస్ అనేది ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇదే కాదు, ఇంకా దీనికే కాదు, ఇంటర్మీడియట్కైనా అదేవిధంగా బ్యాక్లాగ్స్కైనా అప్లికేషన్ చేసుకున్న వారు కూడా ఇవే డీటెయిల్స్తో ఎంటర్ చేయాలి. ఓకే, ఆధార్ నెంబర్, స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఉండాలి. అదేవిధంగా స్టూడెంట్ యొక్క క్యాండిడేట్ నేమ్, స్టడీ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉందో మ్యాక్సిమం మీ యొక్క ఆధార్ కార్డులో, అదేవిధంగా రిమైనింగ్ రైస్ కార్డ్ ఇంకా ఏవైనా ఉన్నట్లయితే ఆ విధంగా మాత్రమే ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే ఫ్యూచర్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మీ యొక్క స్టడీ సర్టిఫికేట్లో పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఏ విధంగా అయితే ఉన్నాయో మీ యొక్క ఆధార్ కార్డులో అదే విధంగా ఉండేటట్లు చూసుకోండి. ఒకవేళ లేదు అన్నట్లయితే ఏ విధంగా చేసుకోవాలి నేను గతంలో వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ను నేను డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఎండ్ స్క్రీన్లో ఇవ్వడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఈ ప్రక్రియను మిస్ చేయకండి. ఎందుకు అని అంటే ఫ్యూచర్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి, అంటే స్టూడెంట్ యొక్క స్టడీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా స్టూడెంట్ యొక్క జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, క్యాస్ట్ కేటగిరీ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ అప్లికేషన్ గాను క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో
ఒకవేళ పాస్ట్ది ఎప్పుడైనా ఉన్నా పర్లేదు, లేదా ఒకవేళ పూర్తిగా మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు మా అబ్బాయికి అన్నట్లయితే మ్యాక్సిమం క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కొత్తది చేయించుకొని ఈ అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇందాక చెప్పిన విధంగా మ్యాక్సిమం ఆధార్ కార్డులో మరియు స్టడీ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒకేలా ఉండేలా చూసుకోండి. క్యాండిడేట్ మొబైల్ నెంబర్, మీ యొక్క పర్మనెంట్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది, అది మాత్రమే ఇవ్వండి. ఎందుకు అని అంటే ఫ్యూచర్లో దీనికి సంబంధించిన ఫర్దర్ ప్రాసెస్ అనేది మీకు నార్మల్ మెసేజ్లో అండ్ మెయిల్లో సెండ్ చేయడం జరుగుతుంది. సో మొబైల్ నెంబర్ అనేది పర్మనెంట్ నెంబర్ అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ అప్లికేషన్ యొక్క ఫీజు అనేది 100 రూపాయలు అనేది మనం ఆన్లైన్లో చెల్లించాలి. సో వీటితో పాటు ఇంకేం ఉండాలి అంటే నేను ఇప్పటికే చెప్పినవి ఆధార్ కార్డ్ అండ్ స్టడీ సర్టిఫికేట్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, మొబైల్ నెంబర్. వీటితో పాటు ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా రైస్ కార్డు, దీంతోపాటు మెయిల్ ఐడి, స్టూడెంట్ యొక్క ఫోటో అండ్ స్టూడెంట్ యొక్క సిగ్నేచర్, వీటిని తీసుకొని మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి కానీ మీ సేవకు కానీ వెళ్ళి ఈ అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోండి. చాలామంది వరకు నేను ఇదివరకే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, చిన్న అప్లికేషనే కదా మొబైల్లో చేసేద్దాం లేదా ట్యాబ్లో చేసేద్దాం అంటూ మీరు మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకు అని అంటే వాటిలో చేయడం వల్ల అప్లికేషన్ ప్రక్రియ అనేది సక్రమంగా పూర్తి కాకపోవచ్చు. అదేవిధంగా ఆ లెటర్స్ అనేవి నేమ్, ఫాదర్ నేమ్ అనేవి ఏవైతే ఉన్నాయో అడ్రస్, అవి చిన్న చిన్న ఫోన్లో కాబట్టి పక్క లెటర్లు టైప్ చేయడం వల్ల రాంగ్ పడే అవకాశం ఉంది. సో ఇది ప్రస్తుతానికి ఇబ్బంది కాకపోయినా ఫ్యూచర్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఏ ఒక్కరు కూడా మీ మొబైల్లో ట్యాబ్లో పెట్టడానికి ప్రయత్నం చేయకండి, దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల విద్యాలయాలకు సంబంధించి 2026-27 నోటిఫికేషన్. నేను ఇప్పుడు చెప్పిన వాటిలో మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే మీరు కామెంట్లో తెలియజేసినట్లయితే మీకు దానికి సంబంధించిన రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అప్లికేషన్స్ అనేవి మన చంద్ర నెట్ సెంటర్లో మరియు శ్రీ లక్ష్మి కంప్యూటర్స్ అండ్ కమ్యూనికేషన్స్లో చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు దూరాన ఉన్నట్లయితే స్క్రీన్ మీద నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క డీటెయిల్స్ వాట్సాప్ చేసినా కూడా అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేసి మీకు పీడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ నేటి నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.